బోధనలో ఉన్నటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయం తెలంగాణలో కల్లా ఏకైక చరిత్రకు నిలువుటద్దం ఈ భీమేశ్వర ఆలయం. కాబట్టి ఈ భీమేశ్వర ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే భావితరాలకు ఇక ముందు మన పిల్లలకు కూడా చూపించుకోవడానికి ఇలా ఉన్నది అనే చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఈ పాలకుల మీద, అధికారుల మీద ఉన్నది. ఇలాగే తరచుగా ఇక్కడ భీమేశ్వర ఆలయంలో కానీ మీద అయ్యప్ప గుడిలో కానీ ఎక్కువ దొంగతనాలు మామూలు ఎక్కడ కూడా లేనటువంటి ఇక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే అరికట్టి ఇక్కడ ఒక వాచ్మెన్ కానీ మంచిగా చేసి ఈ యొక్క అభివృద్ధి పరిస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. తెలంగాణ ప్రాంతానికి అప్పుడు పాండవులు వచ్చినటువంటి వనవాసంలో భాగంగా ఇక్కడ బకాసురుని అనే రాక్షసుని సంహరించి భీముడు బోధన ప్రజలకు ఎంతో మేలు చేసి ఇక్కడ ఏర్పడినటువంటి ఇటువంటి విశ్వాసం ఇక్కడ. మరి భీమేశ్వర ఆలయానికి చాలా ప్రాధాన్యత ఉంది, ఎంతో పురాతనమైన ఆలయం. కాబట్టి ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పట్టణ ప్రజలకు కానీ పెద్దలకు కానీ ఉంది. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ వాచ్మెన్ కానీ ఎవరు కానీ లేకపోవడం మూలంగా ప్రేమికులకు, అబ్బాయిలకు ఇక్కడ నిలవైపోయింది. మళ్ళీ ఇంకోటి దీన్ని అసాంఘిక కార్యకలాపాలకు చాలా ఇది ఉంది. ఇంకో రెండో విషయం ఏంటంటే ఇక్కడ దీన్ని అభివృద్ధి పరిస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి, నాందేడ్ అటు